ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. పాస్కకాలపు 4వ ఆదివారము. ప్రియమిత్రులారా, పాస్కకాలపు 4వ ఆదివారము కూడా క్రీస్తు పునరుత్థానమును గూర్చే మాట్లాడుతూ ఉన్నది. యేసుక్రీస్తు యొక్క పాస్క పరమరహస్యము ద్వారా మనకు లభించిన దేవుని అనుగ్రహములను గూర్చి నేటి పవిత్ర గ్రంథ పఠనాలు వెల్లడిస్తూ ఉన్నవి. ఉదాహరణకు, అపోస్తలుల కార్యాలు గ్రంథము నుండి గ్రహింపబడిన మొదటి పఠనం పునీత పేతురు యేసుక్రీస్తు పునరుత్థానమును గూర్చి ఇచ్చిన సాక్ష్యమును పేర్కొన్నది. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 8 నుండి 12వ వచనములో ఉన్న అంశము ఇది. అపోస్తలుడైన పేతురు కుంటివారిని క్రీస్తు పేరిట స్వస్థపరిచాడు. కానీ యోధ ప్రజానాయకులను వారి పెద్దలను పేతురు చేసిన ఈ అద్భుతాన్ని నమ్మలేకపోయారు. నమ్మలేకపోవటమే కాదు, ఆయన చేసిన ఈ అద్భుతాన్ని భూత వైద్యుడు చేసిన ఒక సాతాను క్రియ అనే రంగును పులిమి పునీత పేతురును అవహేళనం పాలు చేయాలని కోరుకొన్నారు. కనుక కుంటివానిని నయము చేసిన అద్భుతములో పాత్రధారులైన పేతురు యోహానులను యోధమత విచారణా సభ ఎదుట నిలబెట్టి వారికి తోచినట్టుగా ప్రశ్నించారు. నిన్న మొన్నటి వరకు చేపలు పట్టుకొని బ్రతికిన మీరు నీచు కంపు కొట్టే ఒకనాటి జాలరులల్లబోయి ఇప్పుడు అద్భుతకారులు అయ్యారా? ఆహా, ఏమీ ఈ వింత! దేవుని కార్యక్రమాలలో నిరంతరం మునిగి తేలుతూ మా జాతినంతటిని ధర్మశాస్త్రపు బాటలో నడిపిస్తున్న మాకు లేని దైవభక్తి, దేవుని బలము మీకు సిద్ధించిందా? ఇదేమి చోద్యమో! ఏనాడో మా చేత దోషిగా నిర్ణయింపబడి శిలువ మీద హీనమైన చావు చచ్చిన ఆ మతద్రోహి పేరున మీరు కుంటివానిని నయము చేయటం అనేది పెద్ద నాటకం, నమ్మశక్యము కాని బోటకము కాదా అని నానా విధాల ప్రశ్నలు వారు లేవదీశారు. అప్పుడు ఉత్థాన క్రీస్తుని పవిత్రాత్మతో పేతురు నింపబడ్డాడు. ఉత్థాన ప్రభుని శక్తితో పూరితుడైన పేతురు ఎలుగెత్తి ఇట్లు ప్రకటించాడు: ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానిని మేమెట్లు నయము చేసి నడిపించగలిగామా అని మీరు మమ్ములను పదే పదే ప్రశ్నిస్తున్నారు కదా. ఇతనిని బాగు చేసినందుకు మీరు మమ్ములను శంకిస్తున్నారు కదా. అయితే మీరు ఒప్పుకొనినను ఒప్పుకొనకపోయినను జరిగిన వాస్తవం ఇది. మీరు మా మాటలు నమ్మినను నమ్మకపోయినను జగమంతా ఎరిగిన సత్యము ఇది. ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలబడి ఉన్నాడు. ఈ సత్యమును మీరును ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలెను. ఆ క్రీస్తువునే మీరు అన్యాయముగా శిలువపై కొట్టి చంపితిరి. అయినను చావు ఆయనను బంధించి ఉంచలేకపోయినది. ఆయన మీరు బంధించిన మరణశిక్షను అనుభవించి మరణానికి గురి చేశాడు. దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపాడు. తాను అమరుడు అని రుజువు చేశాడు. ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనే. అదియే ఇప్పుడు ఇంటికి అనగా ఇశ్రాయేలు ప్రజలందరికీ, అంతేకాదు ఈ లోక ప్రజలందరికీ రక్షణదాయకమైన మూలరాయి అయినది అని పేతురు ప్రకటించాడు. ఈ కారణం చేత క్రీస్తునందు తప్ప వేరొకని యందు రక్షణ లభించదు. ఎందుకనగా ప్రపంచమున రక్షణము కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని పేతురు క్రీస్తు ఉత్థానమునకు ప్రధాన సాక్షిగా నిలిచాడు. నేటి 2వ పఠనం కూడా క్రీస్తు ఉత్థానం ద్వారా మనకు దేవుని బిడ్డలయ్యే భాగ్యము సిద్ధించినదని తెలుపుతూ ఉన్నది. యోహాను గారు వ్రాసిన మొదటి లేఖలోని
3వ అధ్యాయపు ఆరంభములో ఈ సత్యాన్ని ఆయన ఇట్లు నిర్ధారించాడు. పరలోకపు తండ్రికి మన మీద ఉన్న అమిత ప్రేమ వలననే మనకు ఇది సాధ్యపడినది. మిక్కుటమగు ఆయన ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుతూ ఉన్నాము. యథార్థముగా మనము అట్టి వారమే అని యోహాను విదితం చేశాడు. అవును, ఉత్థాన క్రీస్తు ద్వారా మనకు దేవుని దర్శనము లభిస్తుంది. సంపూర్ణ సంతోషము మనలను నింపుతుంది. పాస్కకాలపు 4వ ఆదివారమును మంచి కాపరి ఆదివారము అని కూడా పిలుస్తారు. ఏటేటా ఈ ఆదివారం నాడు యోహాను సువార్తలోని 10వ అధ్యాయము నుండి మంచి కాపరిని గూర్చిన పఠనమునే మనం పఠించి ధ్యానిస్తాము. ఎందుకంటే ఉత్థాన క్రీస్తు తనను తాను మంచి కాపరితో పోల్చుకొన్నాడు. మంచి కాపరి అనే ప్రయోగము ద్వారా పాస్క పరమ రహస్యమైన తన శ్రమలు, మరణము, ఉత్థానమును మన దృష్టికి తెస్తున్నాడు క్రీస్తు. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయును అని తెలియజేశాడు. అనగా క్రీస్తు మన కొరకు తన ప్రాణమును ధారపోసి మన రక్షణార్థము ఆయన చేసిన ఆత్మత్యాగమును బట్టి మనకు మంచి కాపరి అయ్యాడు. మన మంచి కాపరియే కాదు, మన సొంత కాపరి అయ్యాడు. మనము ఆయన సొంతము అయ్యాము. అంతేకాక మంచి కాపరి అనే ప్రయోగం ద్వారా ఆయన తన గొర్రెలకును తనకును మధ్య ఉన్న పరస్పర అవగాహనమును అన్యోన్యానుబంధమును కూడా సూచిస్తూ ఉన్నాడు. కనుకనే యేసువు నేను మంచి కాపరిని, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలను నన్ను ఎరుగును అని వివరించాడు. ఇట్లు ఒకరిని ఒకరు తెలుసుకొని ఉండుట వలన వారి మధ్య విచ్ఛిన్నము కాని అన్యోన్యానుబంధము ఎంతో బలమైనదిగాను, ఎంతో విశిష్టమైనదిగాను, చిరస్థాయిగాను ఉంటుందని దీనిని నొక్కి వక్కాణిస్తూ క్రీస్తు ఈ సత్యాన్ని వెల్లడించాడు. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్నెరుగును. ఈ పరస్పర జ్ఞానం ఎట్టిదనగా నా తండ్రి నన్నెరుగును, నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను, నా గొర్రెలు నన్నును ఎరుగును అని అన్నాడు. ఈ పోలిక ఎంతో అద్భుతమైన పోలిక. దీని ద్వారా పరమ పవిత్ర త్రిత్వముతో తనకు ఉన్న స్థాయిని, అనుబంధాన్ని క్రీస్తు మనతో పంచుకుంటున్నట్లు వెల్లడిస్తూ ఉన్నాడు. అనగా దేవునితో మనకు ఉన్న అనుబంధము ఎంతో ప్రగాఢమైనది, లోతైనది అని తెలుస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు తనకును ఇతర కాపరులకును మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా చక్కగా వివరించాడు. ఇతర కాపరులు అంటే జీతము తీసుకొని గొర్రెలను కాయువాడు, మేపువాడు అని అర్థము. అట్టి జీతగాడు గొర్రెలను కాక తనను తాను కాపాడుకొనుటకు ప్రయత్నిస్తాడు. ప్రభువు మాటల్లోనే చెప్పాలంటే జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు. కనుక తోడేలు వచ్చుట చూచి అతడు తన ప్రాణరక్షణ కొరకు గొర్రెలను తోడేలుకు వదిలివేసి పారిపోతాడు. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింత లేక పారిపోవును అని క్రీస్తు వివరించాడు. ఈ పోలిక ద్వారా యేసు ప్రభువు మనలను రక్షించుటలో ఆయన చూపే శ్రద్ధ, కనబరచే అనురాగము, ఆయన మన పట్ల చూపే సానుభూతి, మన సంరక్షణ కొరకు ఆయన చేసే త్యాగము మున్నగు గుణాలన్నీ వెలుగులోనికి తెస్తూ ఉన్నాడు. ఉత్థాన క్రీస్తు మనలను తన సొంత వారినిగా రూపొందించుకొన్నాడు. మన కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. క్రీస్తు మన కొరకు ప్రాణత్యాగం చేయటం అనేది పరలోకపు తండ్రి రూపొందించిన మానవ రక్షణ ప్రణాళికలో భాగమని కూడా క్రీస్తు తెలియజేశాడు. నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఏలయన నేను నా ప్రాణమును ధారపోయుదును, తిరిగి దానిని మరలా పొందుటకు అట్లు చేయుదును.
అన్నాడు. అనగా దేవుడు తలపెట్టిన మానవ రక్షణం సాధించుట కొరకు క్రీస్తు తన ప్రాణాన్ని ఇష్టపూర్తిగా ధారపోస్తున్నాడు కనుక తండ్రి క్రీస్తు చేసే త్యాగమును చూచి సంప్రీతి నొంది క్రీస్తు వలన అమిత ఆనందాన్ని పొందుతాడు. క్రీస్తు మీద అమిత ప్రేమను ప్రకటిస్తాడు. ఆయన ధారవోసిన ప్రాణాన్ని ఆయనకే తిరిగి బహుమతిగా ఇచ్చివేస్తాడు. ఇదే మంచి కాపరి అయిన క్రీస్తు ఉత్థానం. ఇక్కడ మనం గుర్తించవలసిన అంశాలు 2 ఉన్నాయి. 1, క్రీస్తు తన ప్రాణాన్ని ధారవోయటం. 2, తిరిగి మరలా దానిని పొందటం. ఈ 2 భావాలు యేసుక్రీస్తు యొక్క అంతిమ విందు సమయములో కూడా ఆయన వెల్లడించాడు. క్రీస్తు అంతిమ విందు సమయములో శిష్యుల కాళ్ళు కడిగే సందర్భముగా పై వస్త్రమును తీసివేశాడు అని యోహాను సువార్తకారుడు పేర్కొన్నాడు. యోహాను 13:4. ఇక్కడ వస్త్రమును తీసివేయటం అనే ప్రయోగం ప్రాణాన్ని ధారపోశాడు అనటానికి బదులుగా వాడబడినది. శిష్యుల పాదాలు కడగటం పూర్తి అయ్యాక తిరిగి ఆయన పై వస్త్రమును ధరించాడు. ఇక్కడ పై వస్త్రమును ధరించుట అనే ప్రయోగం క్రీస్తు ప్రభువు మృత్యువును జయించి తిరిగి లేచాడు, తిరిగి తన ప్రాణాన్ని పొందాడు అనే అర్థముతో వాడబడినది. ఈ రీతిగా క్రీస్తు పాస్క పరమరహస్యములో స్వచ్ఛందంగా అవమానాన్ని అంగీకరించటం, స్వచ్ఛందంగా బాధలను సహించటం, స్వచ్ఛందంగా మరణాన్ని స్వీకరించటం అనే భావాలు ఉన్నాయి. అయితే ఈ అవమానాన్ని, బాధలను, మరణాన్ని క్రీస్తు సహృదయముతో స్వీకరించాడు. శాంతి సమాధానాలకు ప్రతికూలమైన వాటిని ప్రేమతో మానవ రక్షణమునకు అనుకూలంగా మార్చివేశాడు ప్రభువు తన ప్రేమ ద్వారా. ఈ రీతిగా ఉత్థాన క్రీస్తు మన నూతన జన్మకు కారకుడు అయ్యాడు. ఆయనే మన మంచి కాపరి, మనమే ఆయన సొంత గొర్రెలము. ఇది ఎంత అద్భుతం, ఎంత భాగ్యం! మంచి కాపరి అయిన క్రీస్తు ఉత్థానము నుండి మనకు లభించే మరొక బహుమతి సమైక్యం. నరుల పాపం వలన నరుల మధ్య విభేదాలు, తగవులు, రాగద్వేషాలు చోటు చేసుకుంటున్నాయి. పాపము వలననే మానవుడు దేవుని నుండి వేరైపోయి దేవునికి దూరమైపోయాడు, దేవునితో తెగతెంపులు చేసుకొన్నాడు. ఈ విధంగా మనిషి యొక్క పాపం మనుషుల మధ్య అనైక్యానికి కారణమయ్యింది. దేవునికిని మానవునికి మధ్య ఉన్న సఖ్యతను చెడగొట్టింది కూడా మనిషి పాపమే. కావున యేసుక్రీస్తు పాస్క పరమరహస్యమైన తన శ్రమలు, మరణం, ఉత్థానం ద్వారా పాపాన్ని అంతమొందించాడు. మనిషిని మరణము నుండి విమోచించాడు. శ్రమల ద్వారా పాప పరిహార బలిని సమర్పించాడు. ఈ రీతిగా దేవుడు మానవ జాతినంతటిని పాప విముక్తి పొందిన జనముగా మార్చివేశాడు. మానవుణ్ణి తనతో సఖ్యపరచుకొని తన బిడ్డలనుగా చేసుకొన్నాడు. ఈ సత్యాన్ని వెల్లడిస్తూ మంచి కాపరియగు ఉత్థాన క్రీస్తు, నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను, ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు, వానిని కూడా నేను తోడుకొని రావలయ్యును, అవి నా స్వరమును ఆలకించును, అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును అని ప్రకటించాడు. ఈ వాక్కులు పాస్కా పరమ రహస్యము ద్వారా నెరవేరాయి. క్రీస్తు సమస్త జాతి జనుల కొరకు తన ప్రాణం ధారపోశాడు. ఈ లోకమందలి సమస్త ప్రజలను తనతోనూ తోడివారితోనూ సఖ్యపరచాడు. అందువలన ఈ ప్రపంచ జనులందరూ ఉత్థాన క్రీస్తు ద్వారా ఒకే మందగా రూపొందుతారు. కనుక వారంతా ఒకే కాపరిని కలిగి ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మనమందరమును సమైక్యము కొరకు అధికమధికముగా కృషి సల్పాలి. క్రైస్తవుల మధ్య ఏర్పడిన చీలికలనే కాక ప్రపంచాన్ని చీల్చివేసే అంశాలను కూడా తొలగించటానికి మనం సర్వదా కృషి చేయాలి.
మనం ఎప్పుడైతే సమైక్యంగా ఉంటామో అప్పుడే మనం దేవునితో సఖ్యత కలిగి ఉండగలం. అప్పుడు ఒకే మంద ఒకే కాపరి అను ఉత్థాన క్రీస్తు లక్ష్యం, పరమపిత సంకల్పం నెరవేరుతుంది. ఆ లక్ష్యాన్ని, సంకల్పాన్ని నెరవేర్చటంలో చూపవలసిన భక్తి శ్రద్ధలను మనం విస్మరించకూడదు. దేవుడు కలుగజేసిన జగమే ఇది. కావున జగమంతా తన దేవుడును ప్రభువునైన సృష్టికర్తతో సఖ్యత సమైక్యం కలిగి ఉండాలి. మనమంతా ఏకమై ప్రభువునందు ఒకటి కావాలి. ఉత్థాన క్రీస్తు ద్వారా వసుధైక కుటుంబం ఏర్పడాలి. ఈ సత్యాన్ని వెల్లడిస్తూనే ప్రభువు తన పేరిట ఒకనాటికి ఒకే మందయు ఒకే కాపరియు ఉండును అని అన్నాడు. ఈరోజు పేతురు సాక్ష్యం చెప్పినట్లు ఈ ఒక్క నామము ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. యేసుక్రీస్తు పాస్క పరమ రహస్యము ద్వారా మనమిప్పుడు దేవుని బిడ్డలమైతిమి. ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనమిచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము, ఆయన వలె అగుదుము అని మనకు తెలియను అని యోహాను ఈరోజు తన మొదటి లేఖలో పేర్కొన్నాడు. 3వ అధ్యాయం 2వ వచనం. మంచి కాపరియగు ఉత్థాన క్రీస్తు ద్వారా మనం కేవలం నూతన జన్మను పొందటమే కాక దేవుని బిడ్డలము కూడా అయ్యాము. తద్వారా దేవుణ్ణి ముఖాముఖిగా చూచుకునే అవకాశం కూడా మనకు లభిస్తుంది. ఇలాంటి మార్పు అపోస్తలుడైన పేతురునిలో కలిగినట్లు నేటి మొదటి పఠనం చెబుతుంది. తొందొలుత పేతురు క్రీస్తు శ్రమల సమయములో నేను ఆయనను ఎరుగనని ఒక స్త్రీకి దడిసి బొంకాడు. కానీ క్రీస్తు ఉత్థానం, ఆయన ఆత్మ క్రొమ్మరింపు జరిగిన అనంతరం పేతురు పూర్తిగా రూపాంతరం చెందాడు. అతనిలో పిరికితనం తొలగిపోయింది, గుండె ధైర్యం పెరిగింది. అతడు పవిత్రాత్మతో నింపబడ్డాడు. క్రీస్తు నామం వాడి అద్భుతాలు చేశాడు. అతడు ఎంతో స్వేచ్ఛతో ఈ ఒక్క నామమే సమస్త జనులకు రక్ష అనే సందేశాన్ని కూడా సాహసంగా ప్రకటించాడు. క్రీస్తును చంపిన ప్రజా నాయకులకును పెద్దలకును ఈ మాట బాహాటంగా వినిపించాడు. యేసుక్రీస్తు నామము ఒక్కటే ప్రపంచ జనులకు రక్షణ కల్పించు నామము. ఈ నామము వేరొకరికి ఇవ్వబడలేదు అని పేతురు స్పష్టం చేశాడు. పేతురునకు అనుగ్రహింపబడిన ఈ మార్పు మనము కూడా ప్రభుని పేరిట పొందాము. ఆయన నామమే మనలను రక్షించినది. అందువలన మనము కూడా క్రీస్తువునకు సాక్షులమై ఉండాలి. పేతురు నాటి ప్రజానాయకులతోనూ పెద్దలతోనూ గట్టిగా మాట్లాడాడు. మానవ రక్షణం కొరకు క్రీస్తు అన్యాయపు తీర్పునకు లోబడి ప్రాణం ధారవోసిన సత్యాన్ని ఎలుగెత్తి చాటాడు. ఆయనను చంపినది మీరే కానీ ఈనాడు మీకు కూడా ఈయనే రక్షణం అని తేటతెల్లం చేశాడు. ఇది సాహసవంతమైన సందేశం. ఈయన ఇంత బాహాటంగాను సాహసంగాను ఎంతో వీరోచితంగాను ప్రకటించటానికి కారణం వారిలో హృదయ పరివర్తనం కలిగించటానికే. తద్వారా వారు మంచి కాపరి ద్వారా రక్షణ పొందుతారనే ఆశతోనే పేతురు అట్లు చేశాడు. మనం కూడా ఇంత బాహాటంగా ఉత్థాన క్రీస్తును లోక ప్రజల రక్షకునిగా ప్రకటిస్తూ వారిలో హృదయ పరివర్తనం కలిగించేలా చూడాలి. మీరు ప్రపంచమంతటా పర్యటించండి. నా శ్రమలు, మరణం, ఉత్థానమును గూర్చి ప్రకటించి అందరిని నా శిష్యులను చేయండి అని ప్రభువు ఇచ్చిన ఆదేశాన్ని మనం మరువకూడదు. పునీత పౌలు చెప్పినట్లు ఈ సందేశాన్ని మనం ప్రకటించలేకపోతే మనకు పుట్టగతులు ఉండవనుట వాస్తవము. ఉత్థాన క్రీస్తునకు సాక్షులుగా మనం ఉండలేనప్పుడు క్రైస్తవ జన్మనెత్తిన మనం వేమన కవి ప్రకటిస్తున్నట్లు మనము పుట్టనేల గిట్టనేల. ఈ ఆదివారమును
మంచి కాపరి ఆదివారము అని మాత్రమే కాకుండా దైవార్పిత జీవితానికి దేవుడు యువతీ యువకులను స్వాగతించే ఆదివారంగా కూడా పిలువబడుతుంది. ఈ సందర్భంగా మనమంతా దేవుడు తన పంట పొలములో పనిచేయడానికి మంచి నాయకులను, కష్టజీవులను పంపాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలి. విశ్వజనీన శ్రీసభలో శ్రమించే పనివారు కావాలి. వారిలో మంచి నాయకత్వ లక్షణాలు ఉండాలి. వారు సువార్త సేవకు తమ్ము తాము సంపూర్తిగా సమర్పించుకోగల దృఢ నిశ్చయం కలవారై ఉండాలి. ప్రభువా, నీవు ముందుగానే తెలియజేసినట్లు పంట విస్తారం, కాని పనివారు తక్కువ. కనుక పనివారులను ఎన్నుకొని నీ పంట పొలములోనికి పంపుము అని మనం ప్రభువును విజ్ఞాపనం చేయాలి. ఇట్లు చేస్తేనే చాలదు. ఒకవేళ ప్రభువు ఆ పనికి నిన్నే పంపాలని కోరుకుంటున్నాడేమో. కనుక ఓ యువకుడా, ఓ యువతి, నీవు ఆయన వినిపించే ఈ పిలుపును మనస్సాక్షితో ఆలకించు. ప్రభువు కోరుకుంటున్న పనివాడు నీవేనేమో యోచించు. ఆ ప్రభువును చిత్తశుద్ధితో అనుసరించు. 2వ జాన్ పౌల్ పోపు గారు తెలియజేసినట్లు, క్రీస్తును అనుసరించి ఆయనకు జీవితార్పణము చేయటం వలన మీరేమీ కోల్పోవుట లేదు. పైగా నూరంతలు అధికముగా దీవెనలకు పాత్రులవుతూ ఉన్నారు. ఇది నా మాట కాదు, స్వయంగా ఉత్థాన క్రీస్తే ఈ మాటలు ప్రమాణపూర్వకంగా వినిపించాడు. ఇది గమనార్హం. కనుక ఈనాటి మాట ఇది. ఉత్థాన క్రీస్తు వలననే జగతికి ముక్తి. ప్రాణత్యాగము చేసిన ఆయనపైనే మన భక్తి.